అన్ని సౌకర్యాలు ఉన్నా లేకపోయినా ఉదయం సూర్యుడు ఉదయించినా కూడా మనం లేకుండా పడుకుంటాం. ఇలాంటి వారు వర్ధిల్లటానికి అవకాశం లేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, సోమరి, బద్ధకస్తుడు, అశ్రద్ధగా ఉన్నవాడు దేవుని యొక్క వర్ధిల్లతలోనికి రాలేడు. యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం వచ్చిన తర్వాత సోమరితనానికి తావులేదు. అది పరిచర్య కావచ్చు, చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, సేవ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ చాలా విచిత్రం ఏంటంటే ఈ దినాల్లో యవనస్తులకున్న లక్షణం, ఎంతసేపు ఉన్న పడుకోవటానికి ట్రై చేస్తారు, మొబైల్ చూడటానికి ట్రై చేస్తారు, లేదా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఈ భూమి మీద ఎందుకున్నారు అనేది మర్చిపోతున్నారు. ఎందుకున్నారంటే చదువుకోవాలనే ఉన్నారు అబుదా అని బహుశా మీరు అనొచ్చు. చదువు ఒక్కటే కాదు, చేతి పని అయినా, వ్యాపారమైనా, సేవ అయినా, ఇంట్లో పని అయినా, ఏదైనా సరే సోమరితనానికి యేసుప్రభు దగ్గర తావులేదు. సోమరితనానికి బైబిల్లో తావులేదు. బైబిల్లో రాయబడింది చురుకుగా నుండట గొప్ప భాగ్యం. కనుక ఎవరీ క్రిస్టియన్ షుడ్ బి మోర్ యాక్టివ్ అండ్ సమ్టైమ్స్ ప్రో యాక్టివ్. ఇలాంటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే తక్కువ తినడం, తక్కువ నిద్రపోవడం. మనం ప్రభువు కొరకు పనిచేయాలి. రెండవది